అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్ .at. ఇది మీ గలం. అప్పనవీడిలో మొదలైన రాజకీయ వైరం. పైన టైటిల్ చూస్తున్నారు కదా, ఇది ఏ అధికార పార్టీలో కాదు, ఇది కేవలం ఒక ప్రతిపక్ష పార్టీలో గ్రామ పార్టీ అధ్యక్ష పదవి దగ్గర మొదలైన ఈ వైరం గత ఆదివారం ఇప్పటికి సరిగ్గా 9వ రోజు మొదలైంది ఈ వైరం అనేది. ఈ రగడ తారాస్థాయికి చేరే అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఒకే పార్టీలో రెండు కుంపట్లు స్టార్ట్ మొదలవబోతున్నట్టు మనకు సమాచారం తెలిసింది. ఇంకొక కార్యాలయం కూడా ఓపెన్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ముందుగా ఈ వైరం అనేది ఎవరితోనో తెలిస్తే మాతో పాటు మీరు కూడా షాక్ తింటారు. దెందులూరు నియోజకవర్గంలోనే టాప్ మోస్ట్ లీడర్, టాప్ 5లో ఆయన ఒకడు. పెద్దపాడు మండలంలో టాప్ 1 లీడర్ ఆయన పార్టీకి. హనుమాన్ జంక్షన్లో ఆయన సామాజిక వర్గంలో హనుమాన్ జంక్షన్ పరిసర గ్రామాల్లో కానీ, ఏలూరు, దెందులూరు నియోజకవర్గం, నూజివీడ్ నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గం, గుడివాడ నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గంలో ఏ తాలూకా ఈవెంట్ చేసినా ఆయనకి ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన సమాచారం తీసుకొని ఆయన అడిగే కొన్ని కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తారు. అలాంటి లీడర్ ఆయన. కింద స్థాయి నుంచి ఒక కార్యకర్త దగ్గర నుంచి ఒక నియోజకవర్గ స్థాయికి ఆయన ఎదిగారు. అలాంటి నాయకుడితో ఈరోజు అలాంటి నాయకుడు ఇలాకాలో ఆయన ఊర్లోనే, ఆయన గ్రామంలోనే, పెదపాడు మండలాన్ని శాసిస్తున్న నాయకుడు ఆయన గ్రామంలోనే ఈరోజు రాజకీయ వైరం అనేది మొదలైంది. ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు తెలియదు. మనకు వచ్చిన సమాచారం ప్రకారం 2 కార్యాలయాలు మొదలవబోతున్నాయి. ఆయనకంటూ ఒక వ్యతిరేక శక్తులు ఈ కార్యకర్తని ప్రలోభించి ఇంకో గ్రూప్ కింద తయారు చేస్తున్నారని కూడా మనకు ఒక సమాచారం వచ్చింది. అయితే మనం క్రాస్ చెక్ చేస్తే ఇద్దరు 2 వర్షన్లు చెప్పారు. నాయకుడు సంబంధించిన కార్యకర్తల్లో అడిగితే ఆ కార్యకర్త పార్టీ మేము వేరే ఏ కులానికి ఇవ్వలేదు, వేరే మతానికి ఇవ్వలేదు, ఆయన కుటుంబంలోనే ఆయన సొంత మనుషులకే మేము ఈ పదవి అనేది ఇచ్చాము, పైగా ఆయన కోవర్టు, సో అందుకని మా నాయకుడు ఇవ్వలేదు, మేము దానికి ఏకీభవిస్తున్నామని ఒక వర్గం నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నారు. ఇంకొక కార్యకర్తలు యువకుడు, ఉత్సాహవంతుడు, తనకి ఆ కెబిలిటీ ఉంది, ఆ పదవికి తనకి క్యాలిబర్ ఉంది, అలాంటి వ్యక్తికి ఇవ్వకుండా నేను వ్యాపారంలోనే చేసుకుంటాను, నాకు ఈ పదవులు ఎందుకు అన్న వ్యక్తికి పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఇటుపక్క నా వర్గం చెప్తుంది. 2 వర్గాల మీద వచ్చే వైరం అనేది ఆ నాయకుడు గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఒక 5 మినిట్స్లో ఒక కప్పు టీ దగ్గర ఈ గొడవ వైరం అనేది చలార్చగలడు. ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది గమనార్థం. బహుశా ఆయన వ్యతిరేక శక్తులు ఎంతమంది ఉన్నారో ఏంటో తెలుసుకోవడం కోసం ఈ పిచ్చి మీద బ్రహ్మాస్త్రం వేశారా, లేకపోతే వీళ్ళతో ఎందుకులే నాకని చెప్పి ఆయన పట్టించుకోవట్లేదా అనేది మనకి తెలియాల్సి ఉంది సమాచారం. అయితే ఈ రగడ అనేది దెందులూరు నాయకుల వరకు చేరిందని తెలిసింది. ఆ దెందులూరు నాయకులకు ఎంతవరకు చేరినా టాప్ 5లో ఆయన ఉన్నాడు కాబట్టి ఇది చాలా సింపుల్గా తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఇటుపక్క వర్గం అనేది చాలా సీరియస్గా ఉందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. ఏంటనేది నేను ఈ వైరం గురించి కానీ ఇంకా నాకు సమాచారం వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను. అలా పేర్లో చెప్పకూడదు కానీ మీకు మ్యాక్సిమం అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. అర్థమై ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఆ నాయకుడి పేరు కానీ కొంచెం మెన్షన్ చేయండి. టాటా, బై బై.